ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా ఖండం నుంచి 2 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ ప్రకటించారు. ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల పరిధిలో అపార నష్టం వాటిల్లింది. అన్ని రకాలుగా కలిపి నష్టం విలువ 10,320.72 కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్గా శ్రీ దేవసేన నియమితులయ్యారు. బెజవాడ రైల్వే స్టేషన్కు మరో ఘనత దక్కింది. వార్షికాదాయం 500 కోట్లు అధిగమించి NSG-1 హోదాను సొంతం చేసుకుంది. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానం లోపల వెలుపల రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఇటీవల 900వ కెరీర్ గోల్ను అందుకుని చరిత్ర సృష్టించిన ఈ పోర్చుగల్ ఆటగాడు 100 కోట్ల ఫాలోవర్లను కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అండమాన్ దీవుల నుంచే మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వర్తమాన రాజకీయాల్లో ధృవతారగా వెలిగిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్య సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దృష్టిలోపాలను ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్లోని ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ LVPEI సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను అభివృద్ధి చేసింది. మంకీపాక్స్ పై పోరాటంలో ముందడుగు పడింది. బవేరియన్ నోర్డిక్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ను వినియోగించడానికి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం తెలిపింది. సశస్త్ర సీమాబల్ SSB డైరెక్టర్ జనరల్గా సీనియర్ IPS అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈయన ఇప్పటిదాకా CRPF ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా ఉన్నారు.